సీఎం రమేష్ పంచకర్లను గెలిపించాలని పిలిపిస్తే మీకేంటి బాధ, జనసేనకు విరాళం ఇవ్వాలని రామ్ చరణ్కి చెప్తే రాజకీయమా, ముగ్గురు పెళ్ళాలంటావేంటి మూర్ఖుడా, భారతిని నీ పెళ్ళామంటే నీకు కోపం రాదా, ఒకప్పుడు చంద్రబాబు సాఫ్ట్, జైలుకి వెళ్ళొచ్చాక చాలా మార్పు, దుర్మార్గులపై కఠినంగా ఉంటారు, ఆయనకి నేను తోడు, పవన్ కళ్యాణ్ జగన్ గొడుగు కిందకు వెళ్ళిన వాళ్ళంతా రౌడీలే, ఇక మీ రౌడీజం ఆపండి, ఎర్రి గొర్రి వేషాలు వేస్తే తాట తీస్తాం, సజ్జలా నువ్వు జగన్ పద్ధతులు మార్చుకోండి, లేదంటే మేము వచ్చాక మోకాళ్ళపై దేకిస్తా జనసేన అని హెచ్చరిక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరి ఏది రౌడీ భాష అర్థం కాదు, ఇది రౌడీ భాష లేకపోతే జగన్ మాట్లాడుతున్నది రౌడీ భాష అన్నటువంటిది జనం తేల్చాల్సిన అంశం. లేకపోతే కోడ్ ఉన్న అజేయంగా బిల్లులు అంటూ జగనన్న కాలనీల భూసేకరణ, లేఅవుట్ బిల్లులు సెటిలు, సర్కారుకు భూముల అమ్మకాల వైసీపీ నేతల భారీ దందా, ఎన్నికల ముందు హడావిడి చెల్లింపులు, కోడుకు ముందు వైసీపీ ఎమ్మెల్యేల లేఖలు, ఆ వెంటనే సీఎంఓ సిఫార్సు, కోడు వచ్చాక రెవెన్యూ శాఖ సెటిలు, కర్త కర్మ క్రియ అజయ్ జైన్, హౌసింగ్ స్పెషల్ సీఎస్గా సిఫార్సు, రెవెన్యూ స్పెషల్ సీఎస్గా ఓకే అంటూ ఏం చేయాలి ఇప్పుడు, ఆ భూములకి డబ్బులు ఇవ్వకుండా వదిలేసేయాలా? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అట్లా చేసిన కదా దెబ్బతిన్నది, బిల్లులు ఆయన కూడా చివరిదాకా ఆపి చివరిలో కొంతమందికి ఇచ్చేశారు కదా బిల్లులు. ఇప్పుడు ఏమన్నా ఎలక్షన్స్ కోసం డబ్బులు పంచుతుంటే తప్పు తప్పించి అది ముందుగా తీసుకున్నటువంటి భూములకి డబ్బులు ఇవ్వకపోతే ఎట్లాగా, అక్కడ స్థలాలు కూడా ఇచ్చేశాక అది ఇవ్వడం బూతు. రోజుకు ఒక్కొక్క అధికారిని బెదిరిస్తారు, ఏ అధికారి బిల్లులు ఇవ్వకూడదు, మొత్తం ఆగిపోవాలి, మొత్తం పరిపాలన స్తంభించిపోవాలి, పెన్షన్లు ఇవ్వకూడదు, అందరూ రోడ్డెక్కిపోవాలి, జనాలందరూ రోడ్డెక్కిపోతే అదంతా జగన్ వల్లే అని చెప్పి వీళ్ళు రాయాలి. మళ్ళీ అది ఒక పక్కన వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటే చెడగొట్టేటటువంటి ప్రయత్నం నడుస్తుంది. లేకపోతే దాచేస్తే